రాష్ట్రంలోని 119 అసెంబ్లీ సెగ్మెంట్లో బీజేపీ చాలా స్ట్రాంగ్గా ఉందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తెలిపారు. బీజేపీ స్టేట్ ఆఫీసులో జరిగిన బూతు స్వశక్తీకరణ్ అభియాన్పై సమావేశం వేదికగా ఆయన వివరాలు వెల్లడించారు. 119 సెగ్మెంట్లో చాలా చోట్ల గెలుస్తామంటూ ఆయన ధీమా వ్యక్తం చేశారు. కొన్ని నియోజకవర్గాల్లో గట్టి పోటీ ఇస్తామని కూడా నేతలకు చెప్పారు. ఇక వచ్చే ఎన్నికల్లో కాషాయ పార్టీ అధికారంలోకి రావడం తథ్యమని ఆయన నొక్కి చెప్పారు. రాష్ట్రంలో ప్రజలకు అండగా నిలిచిన ఏకైక పార్టీ బీజేపీనని చెప్పుకొచ్చారు. ప్రజలకు కేసీఆర్ పాలనపై పూర్తి వ్యతిరేకత ఏర్పడిందని ఆయన విమర్శలు గుప్పించారు. బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటివరకు కూడా తెలంగాణ రాష్ట్రాన్ని ఏ విధంగా అధోగతి పాలు చేసిన విషయం అందరికి స్పష్టంగా అవుతున్నాడు. అనేక రకాల కార్యక్రమాలు మనం తెలంగాణ రాష్ట్రం తీసుకుంటాడు. ప్రజా సంగ్రామ యాత్ర గాని, ప్రజా కోసం బీజేపీ భరోసా పేరుతోని బైక్ యాత్ర గాని, ఇతర అనేక రకాల ఆందోళన కార్యక్రమాలు మనం అనేక సందర్భాల్లో చేస్తున్న విషయం మనకు తెలిసింది. అనేక పోరాటాలు కూడా మనం చేస్తా ఉన్నాం. తెలంగాణ రాష్ట్రంలో ప్రజలకు ఏ సమస్య వచ్చినా ఈ బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ప్రజలు ఏ ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నప్పుడు కూడా ప్రజల దృష్టి అంతా కూడా భారతీయ జనతా పార్టీ స్పందిస్తున్నది. భారతీయ జనతా పార్టీ మాకు అండగా ఉందన్న విశ్వాసం, నమ్మకం తెలంగాణ రాష్ట్ర ప్రజల్లో కూడా ఏర్పడిందంటే మనం చేస్తున్న పోరాట ఫలితమే. చాలా సందర్భాల్లో అమిత్ షా చెప్తా ఉంటారు, ఒక రాష్ట్రంలో అధికారంలో పార్టీ ప్రజల దృష్టి నెక్స్ట్ పార్టీ ఏదైనా దృష్టితో ప్రజలు ఆలోచిస్తూ ఉంటారు. వాళ్ళు తెలంగాణ రాష్ట్రంలో అదే జరుగుతున్నది. బీఆర్ఎస్ పార్టీ యొక్క ప్రజా వ్యతిరేక విధానాన్ని చూస్తున్న ప్రజలు 80% తెలంగాణ రాష్ట్రంలో మార్పు జరిగి తీరాల్సిందే. టీఆర్ఎస్ పార్టీ